ఆకాశంలో ఉంది చుక్క, నేలపై ఉంది మొక్క, మా ఇంటి పక్కన ఉంది ఒక కుక్క, తాంబూలంలో వేస్తారు ఒక్క, మరొక వంటకంతో వచ్చింది మీ అక్క. సో అర్థం కాలేదా అండి? కవిత్వం అండి. సో మీకు నేను చేసిన కర్రీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వచ్చేయండి. సో నేను చేసింది అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. నిజంగానే చాలా చండాలంగా కుదిరింది. సో మా పాప అండి రోజు దోశ తిని తిని బోరు కొట్టినట్టుంది. ఏమి కావాలమ్మా అంటే ఇడ్లీ కావాలనింది అనమాట. ఇడ్లీ లేక పల్లి చట్నీ అండ్ వచ్చేసి రోజు కారం అది ఇది దోశలకు తిని బోరు కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు సాంబార్ చేద్దాం ఇడ్లీ లేక అని చెప్పి ట్రై చేశానండి. నిజంగానే 100కి ఒక మార్క్ ఇచ్చినా కూడా వేస్ట్ అనిపిస్తుంది, అంత చండాలం కుదిరింది. అన్ని కూరగాయలు అదొకటి వేసానమాట. తర్వాత తనని కూడా అడిగాను, ఏంటి ఇది ఇలా కుదిరింది అని. సో నువ్వు అన్నీ అంటే ధనియాల పొడి పసుపు పొడి ఎక్కువగా వేసేటట్టుండవు, ఇది సేమ్ కర్రీ లాగానే ఉంది, సాంబార్ లెక్కనైతే లేదు అని అన్నాడనమాట. సో సరేలే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి తినేసాంలేండి. ఎవరు ఏమి కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు అనమాట. సో ఇంత చండాలంగా అయితే కుదిరిందనమాట. టేస్ట్ అయితే లేదు, అందరూ చేసి బాగా కుదురుతున్నారు.